ప్రైజ్ లార్డ్, మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో మనం పరిశీలించినప్పుడు దేవుడు అయిన యెహోవా సృజించిన జంతువులన్నిటిలో కూడా సర్పము యుక్తి గలదై ఉండిన. ఎంత యుక్తి అంటే దేవుని ఆజ్ఞనే మీరేటట్టుగా అవను ప్రేరేపించింది. ఈ చెట్ల ఫలముల్లో దేన్నైనా దేవుడు తినొద్దన్నాడా అనంటే అవమ్మ తినకూడదు, ముట్టకూడదు అని చెప్పింది. తినుదినమున నిశ్చయంగా మేము చచ్చిపోతాము, అందుకని తినకూడదు అని చెప్తే మీరు సావనే సావరు, మీరు తినుదినమున దేవతల యుందురు అని అవమ్మతో చెప్పినప్పుడు అవమ్మ సర్పం మాట నమ్మి తను కొన్ని పండ్లు తిని తన భర్తకు కూడా పెట్టింది. వారిద్దరు కండ్లు తెరవబడెను.